హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. సో ఈరోజు మీ అందరితో నేను ఒక సింపుల్ టేస్టీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అదే ఆలూ దమ్ బిర్యానీ. ఏంటి మొన్నే ఆలూ మంచూరియన్ పెట్టాను, ఈరోజు ఆలూ దమ్ బిర్యానీ అంటున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, హాలిడేస్ అండ్ కృతి ఇంట్లో ఉంది. దానికోసం నేను స్పెషల్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అందులో కృతి ఫేవరెట్ అంటే ఆలు. సో అందుకని నేను ఆలు స్పెషల్స్ అనమాట. సో ఇది ఎందుకు ఈరోజు మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, ఎప్పుడు ఇవ్వలేదు కదా అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇది వీడియో మొత్తం ఒక ప్రాసెస్ లాగా చక్కగా ఫాలో అయిపోతే మీకు మనం నార్మల్గా ఏంటి బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఉన్నప్పుడు కొంచెం అతుక్కుంటుంది కదా, స్టిక్కీగా ఉంటుంది. సో అంత బాగా కుదరదు అనమాట. సో ఇది నాకు చాలా పొడిగా వచ్చింది. ఎలా వచ్చింది, ఏం చేశాను, ప్రాసెస్ ఏంటి అనేది మీరు నన్ను ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా? చూసారా ఎంత పలుకుగా బిర్యానీ చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. సో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను అవైలబుల్గా ముందే పెట్టేస్తున్నాను. సో చూసి జాగ్రత్తగా అన్ని దగ్గర పెట్టుకోండి. సో సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఇది చాలా 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 టేస్టీగా కుదిరింది. అంత చక్కగా పలుగ్గా ఎలా వచ్చింది అనేది ప్రాసెస్ అంతా ఫాలో అయితే చిన్న చిన్న టిప్స్ ఇస్తాను, అవి ఫాలో అయిపోండి, మీకు కూడా బాగా కుదురుతుంది. సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. సో ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని పొటాటోని పెద్దగా కట్ చేసుకున్నాను నేను, చిన్నగా కాకుండా. ఒకసారి ఆయిల్లో ఒక 2 మినిట్స్ నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆ పెద్ద పెద్ద పీసెస్ని. సో నార్మల్గా బిర్యానీ అంటే చిన్న పీసెస్ కట్ చేసుకుంటాం కదా, అవి ఒక్కొక్కసారి ఉడికిపోయి బాగా స్మాష్ అయిపోతూ ఉంటాయి, కనపడవు అనమాట. సో పిల్లలకి, సో నేను ఇది కృతిక్ చేస్తున్నాను కాబట్టి ఆలూ పీసెస్ మంచిగా పెద్ద కనబడితే అట్రాక్టింగ్గా ఉంటుంది. అందులో దమ్ బిర్యానీ అనేసరికి కొంచెం పెద్దగా ఉండాలన్నమాట పీసెస్. చూసారు లైట్ కలర్ చేంజ్ అయితే ఎంత బాగుందండి, ఎల్లో కలర్ గోల్డ్ కలర్ టైప్లో వచ్చేసింది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేను ఇది ఆలూ పీసెస్ పచ్చివి స్టీల్ కుక్కర్ కాబట్టి అడుగంటేసింది. సో దీన్ని చూసి మీరేం భయపడొద్దు, ఏంటో అనుకోవద్దు, ఆలూ అడుగంటింది అంతే. దీంట్లో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అండ్ స్పైసెస్ యాడ్ చేశాను. చెక్క అండ్ యాలుక్కాయ యాడ్ చేసి దీంట్లో ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర ఆప్షనల్, అంటే జీలకర్ర వేయొచ్చు, జీలకర్రతో పాటు మీరు షాజీరా, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. ఇది ఏంటంటే తింటుంటే తగులుతుంటే చాలా బాగుంటుంది. షాజీరా వల్ల కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను జీలకర్ర యూస్ చేస్తున్నాను, షాజీరా యూస్ చేయట్లేదు. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా నేను స్లైసెస్గా కట్ ఒక ఆనియన్ సరిపోతుందండి. ఒక 2 ఇద్దరు పెద్దవాళ్ళకి ఒక పాప కదా, మేము ముగ్గురికే కాబట్టి ఒక ఉల్లిపాయ సరిపోతుంది. స్లైస్గా చేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు నేను బియ్యం తీసుకుంటున్నాను కదా, బాస్మతి బియ్యం యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటిని వాష్ చేసి నీళ్లు తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది కదా, దీంట్లో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఆ పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎక్సెస్ వాటర్ బియ్యంలో తీసేయాలన్నమాట. నార్మల్గా బిర్యానీ మనం చేసేటప్పుడు ఏం చేస్తాం, వాటర్తో వాష్ చేసి వాటర్ పోసి నానబెడతాం బియ్యాన్ని. సో నేను ఇక్కడ వాటర్లో నానబెట్టట్లేదండి, జస్ట్ వాష్ చేసి వాటర్ అంతా తీసేసి బియ్యాన్ని వరకు, తడి బియ్యాన్ని అట్లా ఉంచాను. ఓకేనా? సో అప్పుడు అది పలుగ్గా చక్కగా వస్తుంది. సో ఈ టిప్ మీరు ఫాలో అయ్యి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఒక చెంచా ఉప్పు, ఒక పించ్ పసుపు అండ్ ఒక స్పూన్ కారం అనమాట. కారం వచ్చేసి ఇక్కడ నేను యూజ్ చేసేది మన కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. కొంచెం కలర్ మంచిగా ఎక్కువగా కనపడుతుందని యూజ్ చేశాను. ఇంట్లో నార్మల్ కారమైనా వేసుకోవచ్చు, ఇది కొంచెం కలర్ బాగా కనపడుతుంది కదా, అందుకని వేశాను. దీంట్లో ఇప్పుడు టమాటా ముక్కలు అనమాట, ఒకటే టమాటా తీసుకున్నాను. అవి కొంచెం పెద్ద స్లైసెస్గానే కట్ చేసుకోవాలి, బట్ కొంచెం పెద్దగా, విడ్త్ కూడా కొంచెం పెద్ద కట్ చేసుకోవడం వల్ల అవి ఎంత స్మాష్ అయినా కానీ మనకి ఆ టమాటా పీస్ కనపడుతుంది అనమాట బిర్యానీలో. కొంచెం లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అండ్ మనకి స్మాష్ చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గించిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు నేను స్పూన్తో స్మాష్ చేసేసుకున్నాను అదంతా. టమాటాను ఒకసారి అలా ప్రెస్ చేస్తే జ్యూస్ అంతా బయటకు వస్తుంది కదా. సో ఒకసారి అదంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నానండి, 2 స్పూన్స్. బిర్యానీ మసాలా వచ్చి కూడా ఆచి వారి బిర్యానీ మసాలా యూస్ చేశాను. మీకు కావాలంటే మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఇంట్లో కొట్టుకుందైనా యూస్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నా దగ్గర ఆచి ఉంది కదా, ఆచి యూస్ చేసుకుంటున్నాను. సో బిర్యానీ మసాలా అంతా ముక్కలకి చక్కగా పట్టాలండి.
ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చి పెరుగు యాడ్ చేయాలి బిర్యానీకి. మంచి గ్రేవీ వస్తుంది. సో అందుకని పెరుగు అట్లా వేడి మీద వేస్తే ఇరిగిపోతుంది కదా, అందుకని నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పెరుగు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఆ మసాలా అంతా ఒక 2 నిమిషాలు అయితే కూల్ అయిపోతుంది. సో అప్పుడు 2 స్పూన్లు తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దండి, పెరుగు మిస్టేక్ అయిపోద్ది. సో 2 స్పూన్స్ తీసుకొని మంచిగా ఏమంటారు కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా కలుపుకొని మసాలాలో వేసుకున్నాను. ఇప్పుడైతే చల్లారిపోయింది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. గ్రీన్ చిల్లీ ఒక 2, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆలూ పీసెస్, అవి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి ఆలూ పీసెస్ ఎంత బాగా ఉంటాయో, కలర్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఆ గ్రేవీ అయితే ఏదైతే ఉందో వీటన్నిటితో చక్కగా కలుపుకోండి. అండ్ లుక్ అయితే చాలా 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 బాగుంటుంది, ఇప్పుడే బాగుంటుంది ఇంకా. సో ముక్కన్నిటికీ గ్రేవీ పట్టేలా తిప్పేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక ఆఫ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది కాబట్టి పెరుగు ఇంకా విరిగే ఛాన్స్ ఉండదు. సో లైట్గా చల్లారిపోయింది. సో ముక్కలన్నిటికీ పెరుగు అండ్ వేసిన మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అండ్ గ్రేవీ అంతా మసాలా అంతా మంచిగా ముక్కలకి పట్టేసిందండి. ఇప్పుడు టేస్ట్ చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే మనం రైస్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను కదా, చూసారా వాటర్ తీసేసాను కాబట్టి ఇంకా అట్లా డ్రైగా ఉంటాయి అన్నమాట. సో ఆ రైస్ అంతా కూడా మన గ్రేవీలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత కొంతమంది అంటారు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలి అని, బట్ నేనైతే అవ్వనివ్వలేదండి. ఒకసారి బియ్యానికి గ్రేవీ అంతా పట్టేలా తిప్పుకున్నాను, వెంటనే వాటర్ యాడ్ చేసేసాను. సో వాటర్ కూడా వచ్చి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నా కాబట్టి మెజర్మెంట్ 1.5 గ్లాస్ వాటర్ అనమాట. ఓకే, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ మెజర్మెంటు. ఇది మాత్రం చాలా కంపల్సరీ. కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ మనకు మళ్ళీ ముద్దగా వస్తుందండి. సో వాటర్ జాగ్రత్తగా చూసుకొని పోసుకోవాలి. సో ఒకసారి మొత్తం కలుపుకోండి బియ్యానికి అంతా పట్టేటట్లు. వాటర్ ఇప్పుడే పోసాం కదా, సో వాటర్ అన్ని అంచుల నుంచి తీసుకొని ఆ బియ్యం అంతా మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇంకో ట్రిక్ ఏంటి అంటే, అంతా కలుపుకున్నాక మనం ఇప్పుడు మూత పెడతాం. మూత పెట్టే ముందు నేను ఏం చేస్తున్నాను అంటే లెమన్ యాడ్ చేస్తున్నాను. సో 1 స్పూన్ అయితే సరిపోతుంది, బట్ నేను ఫుల్ లెమన్ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది. లెమన్ యాడ్ చేయడం వల్ల మనకి బియ్యం ఒకదానికొకటి అతుక్కోకుండా పొడిగా వస్తుంది బిర్యానీ. సో అందుకని నేను లెమన్ యాడ్ చేశాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి, మీకు కావాలంటే ఉప్పు సరిపోయిందా లేదా అని. మ్యాక్సిమం సరిపోతుంది 1 స్పూను. ప్రెషర్ మూత పెట్టిన తర్వాత హైలో పెట్టి జస్ట్ 2 విజిల్స్ రానివ్వండి, ఎక్కువ రానివ్వద్దు. 2 విజిల్స్ రాగానే, సెకండ్ విజిల్ అలా రాగానే బంద్ చేసేయాలండి, లేకపోతే ఎక్కువ అడుగంటిపోతుంది. సో ప్రెషర్ అంతా పోతుంది కదా, చూడండి ఎంత బాగుంది అంటే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఫోర్క్తో నేను కింద నుంచి ఒకసారి అంతా మిక్స్ చేసేసాను అనమాట జాగ్రత్తగా. బికాస్ పైన బాగుంది, బట్ కింద మనం అలానే ఉంచుకుంటే ఆ వేడి కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని బిర్యానీ ఎప్పుడైనా సరే వండిన తర్వాత ఫోర్క్తో అట్లా కొంచెం లైట్గా కింద నుంచి పైకి కలుపుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు కొంచెం ఆవిరి అదంతా సెటిల్ అవుతుంది. సో అలా నేను ఫోర్క్తో అటు ఇటు అంటున్నాను. ఇది ఇంకొక ట్రిక్ ఏం చెప్పనా, అలా మూత తీయగానే వెంటనే సర్వ్ చేస్తే కొంచెం ఆ గంజిగా అట్లా కనపడుతుంది. బట్ ఒక 2 మినిట్స్ మనం అలా ఆవిరి పోనిచ్చేంత వరకు ఉంటే ఇంకా బాగుంటుంది, కొంచెం పొడిగా కనపడుతుంది అనమాట. సో ఇదండి టేస్ట్ వైజ్గా ఎమ్మీ, లెమన్ కానీ అన్ని ఫ్లేవర్స్ బాగా తెలిసింది. సో ఫైనల్గా కొంచెం పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, అలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా.